హలో అండి. పిండిని నైట్ అంతా నానబెట్టకుండా ఫ్రెష్‌గా ఇంట్లోనే మైసూర్ బజ్జీని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఫ్రెష్ పెరుగుని తీసుకోండి. పుల్లని పెరుగు అవసరం లేదు, ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా. పెరుగులో కొద్దిగా సాల్టు, హాఫ్ టీ స్పూన్ వంట సోడాను వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. 2 సెకండ్స్కి మిశ్రమం అనేది నురగ కడుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పైన చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసిన తర్వాత వేళ్ళ మధ్యలోంచి ట్యాప్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకుంటే మైసూర్ బజ్జీ అనేది ఉండలు కట్టకుండా వస్తుందండి. ఈ విధంగా అన్నిటిని బాగా కలుపుకున్నాక 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చిని వేసి మరొకసారి బాగా కలుపుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకొని చూపుడు వేలు బొట్టన వేలు మధ్యలోంచి ఈ విధంగా చూపిస్తున్నట్టుగా వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకొని అన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పీల్ చేసుకుంటే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.